ఏడాది నిలబెడతారు అది మొత్తం ఇదంతా ఇక్కడ అట్లా ఆయన స్తంభించిపోతుంది. ఆ ఆకలి తట్టుకొనిట్టే లేదు ఈడెవడు ఈ శివయాదేవుడు గంట పడకపోయింటే వచ్చే కైతుండే మీకు అట్లా లేదు, మీకు ఆయన పోయేటట్టు కటాఫ్ దేవుడు మీకు అట్లా ఇట్లు ఇచ్చాడు. కటాఫ్ అంతే, లేకపోతే అంతే. అట్లా నాకు అది గుర్తుకొచ్చా. ఆ 5-6 దినాలు ఏమేమి అవసరపడుతుంది, ఏవేవి మాకు అన్నం పెట్టరు. శ్రీరంగపట్నంకి మడ్యాకి మధ్యలో వర్షం వచ్చేసా సాయంత్రం అటుకే 2 దినాలు అయింది అన్నం తిని. అయ్యో, ఆయనకి ఆకలి కాలేదా? ఆయన బోను పొట్టులలో ఆకలి లేదు ఏమి లేదు, నడుచుకొని పోదాం పదా అంటాడు. యాడికైనా కానీ నడుస్తాము అంటాడు, రాత్రంతా నడుస్తాము అంటాడు. ఏది ఆడు వచ్చేది ఆయనతో ఆడ మడ్యాకి శ్రీరంగపట్నం మధ్యలో అప్పుడు ఆ ఊరు పేరు కూడా మాకు తెలీదు. చాలా తిరిగితే ఎన్నోసార్లు పోతుంది కదా, ఆ ఊరు గుర్తుపట్టి వాళ్ళు ఎంత పోదామని గుర్తుపట్టే కాయలేదు. అలాంటి ఎంత డెవలప్ అయిపోయింది. ఆయన ఆడ పెట్టుకొని అప్పుడు రాత్రి అన్నం పెట్టి కొనుక్కునే కంట ఇచ్చి కొనుక్కొని తిరిగి పొద్దున్నే శ్రీరంగపట్నంకి నడుచుకోబోయింది. ఆయనకి ఎందుకు అట్లా వచ్చింది పోల ఇట్లా? మేమిద్దరు మాట్లాడుతున్నాం ఊర్లో. అంటే ఆయన ఏమో ఎవడు తోలుకుపోయేవాడు కాదు ఏమైనా బొలు మంచోడు బాలవాడు, ఎవరుంటే కాళ్ళకి ముక్కుపోతే పెట్టుకోడు, ఎవడుంటాడు ఏమో వెళ్తా ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే రిషికేశ్ హరిద్వారు ఉన్నాయి కదా. మన జయరాముడు అంటే నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు. ఆయన అంతా పోయినాడు, నేపాల్ కూడా పోయినాడు, హరిద్వార్కి అన్నీ అవన్నీ తిరుక్కొని వచ్చి ఎక్కడ ఏమీ లేదు మన ముండే దగ్గరే మనం ఇచ్చి తెచ్చుకోవాలని నాతో అవునే ఆ రూమ్ కట్టాను. ఏమో